వన్డే ప్రపంచ కప్ 2023 తుదశకు చేరుకుంది. రేపు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడనుంది. మొత్తంగా టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆస్ట్రేలియా 10 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే భారత్ 3వ టైటిల్పై కన్నేసింది. మరోవైపు ఆస్ట్రేలియా 6వసారి ఛాంపియన్గా అవతరించాలని కోరుకుంటోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ నగరంలో విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పింది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉందని, ఫైనల్ మ్యాచ్లో వర్షం పడే అవకాశం లేదని సమాచారం అందించింది. ఇక ఈ సమయంలో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సాయంత్రం ఉష్ణోగ్రత తగ్గి మంచు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్లో వర్షం పడినా ఐసీసీ ఇప్పటికే ఫైనల్ కోసం రిజర్వ్ డేని కూడా కేటాయించింది. తర్వాత రోజు ఎక్కడ ఆగిన మ్యాచ్ని మరుసటి రోజు కొనసాగించవచ్చు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్లో రెండు జట్లు గెలవాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నాయి. వన్డే ప్రపంచ కప్ 2023 తుదశకు చేరుకుంది. రేపు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడనుంది. మొత్తంగా టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆస్ట్రేలియా జట్టు 10 మ్యాచ్ల్లో 8 గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే భారత్ 3వ టైటిల్పై కన్నేసింది. మరోవైపు ఆస్ట్రేలియా 6వసారి ఛాంపియన్గా అవతరించాలని కోరుకుంటోంది. ఇక అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. అహ్మదాబాద్ నగరంలో విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్లో వర్షం పడే అవకాశం లేదని సమాచారం అందించింది. ఈ సమయంలోనే గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సాయంత్రం ఉష్ణోగ్రత తగ్గి మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం చేకూరబోతోంది. అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్లో వర్షం పడినా ఐసీసీ ఇప్పటికే ఫైనల్ కోసం రిజర్వ్ డేని సైతం కేటాయించింది. తర్వాత రోజు ఎక్కడ ఆగిన మ్యాచ్ని మరుసటి రోజు అక్కడి నుంచి కొనసాగించవచ్చు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్లో రెండు జట్లు గెలవాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అభిమానులు భారీగా ఎదురు చూస్తున్నారు.